నాకు చాలా ఇష్టమైన వాక్యం అన్నమాట. బైబిల్ గ్రంథంలో అనేక వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలన్నిటిలోకి నన్ను బాగా ఆకట్టుకున్నది, నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏదైనా ఉందంటే ఈ వాక్యమే అన్నమాట. ఎందుకంటే అది చాలా విలువైన మాటగా నా మనసుకు అనిపించింది. చాలా విలువైందండి. ఎవరండి మన కొరకు రక్తము సిందించి చివరి బొట్టు వరకు కూడా రక్తమంతా అయిపోయిన తర్వాత వాటర్ అనేది వచ్చే వరకు కూడా మన కొరకు సిందించింది ఎవరుంటారండి? ఎవ్వరు ఉండరు. మన తల్లిదండ్రులు ఉండరు, అలాగే మన బిడ్డలు ఉండరు, అలాగే కట్టుకున్న భర్త ఎవ్వరు ఉండరండి ఈ ప్రపంచంలో. కానీ దేవాది దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని సిందించి చివరి బొట్టు వరకు కూడా మన కొరకే ఆయన సిందించాడనమాట. అయితే ఆయన రక్తం సిందించడం ద్వారా ఎప్పుడో సిందింతే ఇప్పుడు మనకు రక్షణ ఏంటండి, ఇప్పుడు మనకు ఉపయోగం ఏంటండి అనుకోవచ్చు. లేదండి, ఆయన ఎప్పుడో సిందించాడు. కాకపోతే దానికి ఒక మంచి మాట చెప్తాడనమాట. యాకోబు పత్రిక యాకోబు గారు రాసిందనమాట. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం అనమాట. చాలా మంచి వాక్యము, చాలా మంచి మాట ఇది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో, ఆయన సృష్టించింది భూమిని కలుగు చేస్తాడు, ఆకాశమును కలుగు చేస్తాడు, భూమి మీద ఉన్న జలరాశులను కలుగు చేస్తాడు, అలాగే ఆ భూమి మీద అనేకమైన వృక్ష సంపదను కలుగు చేస్తుంది ఆయనే. చెట్టు ముందా ఇత్తనం ముందా అని అడిగితే చెట్టే ముందు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే అవన్నీ కలిగిన తర్వాతే ఇత్తనాలు వాటి యొక్క ఫలాలు వచ్చి ఇత్తనాలుగా మారే. ముందు మాత్రం చెట్టే, అది దేవుడి ఆజ్ఞ అనమాట. ఆ పక్షులను సృష్టించాడు, ఇంకా అనేకమైన జంతువులను సృష్టించాడు. ఇవన్నిటిలోనికి కూడా ప్రథమ ఫలముగా ఎవరిని సృష్టించాడు? ఒక మానవుడిని సృష్టించాడు. ఆయన ఊపిరి మానవుడిలో ఊది జీవాత్మ కలుగు చేస్తాడనమాట. ఆ జీవాత్మ మనలో ఉంది కాబట్టే మనం ఆయన వారు ప్రథమ ఫలముగా సృష్టించాడు. అన్నిటికంటే విలువైనది మానవ సృష్టి, అన్నిటికంటే గొప్పదనమాట. ఇంకా దాన్ని వర్ణించడానికి కూడా మనం సరిపోము, అంత విలువైందనమాట ఈ మాట. ఆయన సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు. ఆయన రక్తం ఎప్పుడో సిందించవచ్చు, కానీ ఆయన వాక్యం మాత్రం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ వాక్యం వలనే ఆయన మనల్ని కన్నాడు. ఆమేన్.